నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని స్థానిక వైసీఓఏ క్లబ్లో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఇల్లెందు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సింగరేణి జనరల్ మేనేజర్ జాన్ ఆనంద్ మాట్లాడుతూ సమాజ మార్పులు మీడియా రంగం కీలకమని అన్నారు. సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని మీడియా ప్రపంచానికి తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు ప్రభుత్వానికి మధ్య వారధిగా మీడియా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థలతో పాటు ఇతర రంగాల్లో జరిగే మంచి చెడులను మీడియా వెలికితీసి ప్రజలకు తెలియచేయడం జరుగుతుందని తెలిపారు. తాను 41 ఏళ్ల క్రితం సింగరేణి ఉద్యోగ ప్రస్థానాన్ని ఇల్లెందులోనే ప్రారంభించడం జరిగిందని, పదవీ విరమణ సైతం ఇల్లెందులోనే జరగడం సంతోషకరంగా ఉందని అన్నారు. 17 నెలల క్రితం ఇల్లెందు ఏరియా జనరల్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించానని, సంస్థ ఉత్పత్తి ఉత్పాదకలతో పాటు కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక దృష్టి సారించినట్లుగా పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్న ఏరియా జనరల్ మేనేజర్ జాన్ ఆనంద్ను ఇల్లెందు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఇల్లెందు ఏరియా అధికారుల సంఘం అధ్యక్షులు శివప్రసాద్, డీజీఎం పర్సనల్ జీవి మోహన్ రావు, ప్రాజెక్ట్ ఆఫీసర్స్ కృష్ణమోహన్, గోవిందరావు, పర్సనల్ అధికారులు సాయి స్వరూప్, గొల్లా సుధాకర్, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి ఎండి నజీర్ అహ్మద్, ప్రాతినిధ్య సంఘం బ్రాంచ్ కార్యదర్శి బుక్యా నాగేశ్వరరావు, అధికారులు నాగరాజు నాయక్, మహేష్, నాగేశ్వరరావు, ప్రెస్ క్లబ్ బాధ్యులు ఎస్ ప్రసాద్, బి నరేష్ కుమార్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మనం అందిస్తున్న సేవలు చాలా కాలం నుంచి దశాబ్దాలుగా సాగుతూనే ఉన్నాయి. ఇట్లాంటి కార్యక్రమాలు, సమ్మేళనాలు జనరల్గా ఎందుకు జరుగుతాయంటే ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్, అంటే మన అభిప్రాయాలు, సింగరేణి యాజమాన్యం చేపట్టబోయే కార్యక్రమాలు, చేస్తున్న కార్యక్రమాలు, మన మధ్యన సమన్వయం ఎట్లుండాలి, ఇంకా కన్స్ట్రక్టివ్గా, ఇంకా నిర్మాణాత్మకంగా ఎలా ఉంటే సంస్థకు ప్రయోజనం కలుగుతుంది, అదేవిధంగా మన మీద ఆధారపడినటువంటి పరిసర ప్రాంతాల ప్రజలు, ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఆశించినటువంటి ఆ ఫలాలు అందించడానికి మనం ఏం చేయాలి, ఇవి జనరల్గా ఇటువంటి అకేషన్ల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఎందుకంటే అది డిఎంఎఫ్టీ నిధులే కానివ్వండి, సిఎస్ఆర్ ఫండ్సే కానివ్వండి, ఇంకా ఇతరత్ర ఏ యాక్టివిటీస్ మన ఏరియాలో జరగాలన్నా సింగరేణి కొనసాగి తీరాలి, సింగరేణిని రక్షించుకోవాలి. అందుకోసం మా జర్నలిస్ట్ సోదరులందరూ ఎప్పుడూ కూడా అదే భావంతో ఉన్నారు. ఈ క్రమంలో మీ నుంచి కూడా మాకు సహకారం అవసరం, మా నుంచి మీకు సహకారం అవసరం. మనం ఒక కుటుంబ సభ్యులాగానే సింగరేణిలో కొనసాగుదాం, అదే సహకారాన్ని అందిస్తామని చెప్పి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. చీఫ్ గెస్ట్ ఇల్లెందు ఏరియా జనరల్ మేనేజర్ జాన్ ఆనంద్ గారికి, శివప్రసాద్ గారికి, తర్వాత ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. ఈ నెలాఖరుతోటి మన జిఎం గారు పదవి విరమణ చేయు సందర్భంగా ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం ఒక కలయికకు ఇది నిదర్శనం. అట్లనే సార్ గురించి ఇప్పటివరకు వివరాలు చెప్పడం జరిగింది. చాలా చేశాడు సార్. వాస్తవం చెప్పాలంటే ఆయన 10 దాటి కూడా కొంత చేశాడు. కాకపోతే ఒక చిన్న ఉండే, ఎందుకంటే ఈ ఇల్లెందుకు వేరే పేరు లేదు. ఇల్లెందు అంటే బొగ్గుబాయి అంటే ఇల్లెందు. ఈ ఇల్లెందు పట్టణాన్ని ఈ సింగరేణి మాది, ఈ ఇల్లెందు కూడా మాది అనే తరహాగా దీన్ని ఇంకా చేయాల్సినంత కొంత ఉండే ఊరు కోసం. ఎందుకంటే కొన్ని ఆర్చీలు పెట్టడం కానీ, అంటే ఇట్లా ఇల్లెందు చూడడం ఒక లుక్. ఇది సింగరేణి, ఈ భూభాగం అంతా సింగరేణి పరిధిలో ఉంది. సింగరేణి ఇక్కడ పుట్టింది కాబట్టి ఆ లుక్ వచ్చేలాగా కొన్ని చేస్తే బాగుండేది ఒక అభిప్రాయం. అభివృద్ధి కోసం కొంత తోడ్పాటు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మేము కొన్ని మరమ్మతుల కోసం మీకు అప్లికేషన్ పెట్టాము. అది గ్రహంలో ఇళ్లలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా నూతన ప్రాంతానికి అనుమతులు రావడం చాలా ఆనందకరం.
అదేవిధంగా మీరు ఈ నెలలో పదవి విరమణ పొందుతున్నట్టు తెలిసింది. దానికి ఒక గిఫ్ట్గా మాకు జర్నలిస్ట్కి జేకేలోని కోటర్స్ ఇక్కడ కోటర్స్ చేయడానికి ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్లో పెట్టుకున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఈ కార్యక్రమం ఎందుకు పెట్టినంటే మీరు మాకు మేనేజ్మెంట్కి ఈ 17 నెలలుకి మీరు ఇచ్చే కోఆపరేషన్కి మీరు ఇచ్చినందుకు నేను మీతోని ఒక సమావేశం పెట్టి మీతో మాట్లాడాలి. అదేవిధంగా నా బ్యాటన్ నేను బేరటూర్కి నవంబర్ 30 తారీఖు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. కాబట్టి ఇదే కోఆపరేషన్తో మీరు సహకరించాలి. నేను ఒక విషయం నేను మాట్లాడుతున్నప్పుడు అవి మీరు ఏం కోఆపరేషన్ చేసినని కూడా చెప్తాను, కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. దాన్ని మీరు ఎప్పుడు ప్రెస్లో రాయకండి. మీకు తెలియదు మీరు ఏం చేసినా మీకు తెలియదు, కానీ నేను ఇప్పుడు బయట రివీల్ చేస్తాను, అప్పుడు మీరు ప్రెస్లో రాయకండి ఈ విషయం. హౌవర్ నా అపాయింట్మెంట్ ఇక్కడ ఎలందులో అయింది 41 సంవత్సరం క్రితము. ఒక సంవత్సరం అవి చేసినాను ఇక్కడ. తర్వాత ట్రైనింగ్గా వచ్చినాను. మళ్ళీ అదేవిధంగా నా రిటైర్మెంట్ కూడా ఇక్కడే నా రిటైర్మెంట్ ఇక్కడే అవుతుంది. చాలా సంతోషంగా హ్యాపీగా రిటైర్ అవుతున్నాను. నేను ట్రివాండ్రంలో సెటిల్ అవుతున్నా. నవంబర్ 30 తారీఖున నేను వెళ్ళిపోతున్నా, లేకపోతే పొద్దున్న ఫ్లైట్లోనే వెళ్ళిపోతున్నా. సో మీ అందరి ముందు మీతో మాట్లాడలేకపోయినా ఈ సమావేశంతో మీరు ఇచ్చే కోఆపరేషన్, మీరు ఇచ్చే సహకారం మీ అందరితో నేను నా ఎక్స్పీరియన్స్ మీతో మాట్లాడడం జరుగుతుంది. నా స్టార్టింగ్లో నేను వచ్చినప్పుడు నేను JK5 మూతపడ్డది, ట్రాన్స్ఫర్ కూడా ఆర్డర్స్ వచ్చినాయి. నా ముందు పేపర్ వచ్చింది, ఆపరేటర్స్ సంతకం, DGM ప్రసన్న గారు వచ్చింది ఆర్డర్, పైనుండి ఆదేశాలు వచ్చినాయి అందరినీ తీసేయమని. నేను మళ్ళీ KOCలో నీళ్ళు ఉన్నాయి, అక్కడ ప్రొడక్షన్ లేదు. నాకు అసలు ఎందుకు వచ్చినా అని కొద్దిగా బాధాకరం విషయం. 2 నెలల వరకు ప్రొడక్షన్ రాదు, వర్షాకాలం మొత్తం కింద మొత్తం పొగంతా మన OFC మొత్తం వాటర్ నిండిపోయింది. JK5 మూతపడ్డది. సో మళ్ళీ ప్లాన్ చేసి మైన్ అధికారులతో ప్లాన్ చేసి పైకి కూడా మాట్లాడి నేను ఇక్కడ JK5 మేమందరం కలిసి పోయి JK5 బుగ్గు తీస్తామని సహకారంతో వాళ్ళ టీం వర్క్తో ఆ బుగ్గు కూడా ఇంకా తీస్తూనే ఉన్నాం. 300 కోట్లు కూడా లాభం వచ్చింది పోయిన సంవత్సరం వాళ్ళ టీం వర్క్తో. ప్లస్ ఇంకా రిలే ప్రాజెక్ట్ వచ్చేంత వరకు కూడా ఆ ప్రాజెక్టు నడుస్తూనే ఉంటుంది. సో ఎవరిని ట్రాన్స్ఫర్ చేయకుండా కూడా ఇంకా 40 మంది, సుమారు 40 మందిని కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి ఇంకా మ్యాన్ పవర్ కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా KOCలో కూడా మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ పుంజుకొని ఇప్పుడు కూడా పోయిన సంవత్సరం కూడా నంబర్ 1లో సింగరేణిలో ఉండడం కాక ఇప్పుడు కూడా నంబర్ 1లో కూడా నంబర్ 1లా సాధించి JKOC కొత్త ప్రాజెక్ట్ కూడా టార్గెట్ ఇచ్చినా కూడా ఆ టార్గెట్తో పాటు మనం నంబర్ 1లో ఉన్న ఆ బుక్ కూడా తీసి నంబర్ 1లో ఉండి టీం వర్క్ అందరికీ కూడా నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను. మీరు అన్నట్టు ఇంతకుముందు భక్తులు చెప్పినట్టు అప్పుడు ఉన్న GM గారికి ఇప్పుడున్న GM గారికి చాలా తేడా ఉంది. ఎప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే అప్పుడున్న GMస్కి ఇప్పుడున్న GMస్కి నాట్ ఓన్లీ ప్రొడక్టివిటీ కాకుండా అందరితో రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ప్రెస్ డిపార్ట్మెంట్, సరౌండింగ్ విలేజెస్కి అందరితో పాటు కట్టుదల ఉండి ముందు తీసుకొని పోవాలి. నాట్ ఓన్లీ ప్రొడక్టివిటీ, ప్రాఫిట్స్ కాకుండా యాజ్ పర్ హెల్త్, మెడికల్ రెగ్యులేషన్స్లో ఉన్నాయి. మెడికల్ చూడాలి, హెల్త్ చూడాలి, అదేవిధంగా వెల్ఫేర్ చూడాలి. ఆ చట్ట ప్రకారం, కొత్త చట్ట ప్రకారం అన్ని మార్పులు చెందుతున్నాయి. సో ఈ అన్ని మార్పులు నేను చేసింది నా డ్యూటీ చేయడం జరిగింది. దాంట్లో ఏం కొత్తగా నేను చేయలేదు, నా డ్యూటీ నేను చేయడం జరిగింది. నా డ్యూటీలో ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే నేను డ్యాన్స్ అంటే పిల్లలతోనే డ్యాన్స్, చిన్న పిల్లల్లాగా అయిపోతాను. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ANCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.